నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలము జాం ప్రభుత్వ ఎస్సీ ఆశ్రమ గురుకుల పాఠశాలలో మహిత అనే 5వ తరగతి విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. తమ కుమార్తె మృతి పట్ల సోన్ మండలం పాక్పట్ల గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాప మా దగ్గరే 5వ తరగతి చదువుతుంది. మహిత పాకపట్ల వాళ్ళకి. పాప చాలా బాగుంది, రాత్రి బాగుంది, మార్నింగ్ గ్రౌండ్కి వచ్చింది. 7:30 టైంలో హెచ్ఎస్ మేడం దగ్గరికి నొప్పి వస్తుందని పిల్లలు తీసుకొచ్చారు. నేను కూడా అక్కడే ఉన్నాను. ఇమీడియట్గా తను పాపని ఏదైనా మొహం గడిగించి హాస్పిటల్ ట్యాబ్లెట్ ఏదైనా వేయాలంటే పెట్టాను కదా, టిఫిన్ కోసం పంపించి పరిస్థితి చూసి మళ్ళీ వెంటనే మా దగ్గర అటెండర్ ఆటో ఉంటే ఆటోలో ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకొస్తూ అంబులెన్స్ కూడా ఫోన్ చేశారు. సో ఇమీడియట్గా మేమైతే హాస్పిటల్కి తీసుకొచ్చాము. పాప రికార్డ్ చూస్తే ఇంతవరకు కూడా తను కూడా హౌస్ పేరెంట్ బాగానే ఉంది. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఈ మధ్య కాలంలో లేదు. ఫస్ట్లో వర్షాకాలం టైంలో ఆస్తమా ఉందని చెప్పేసి వాళ్ళ పేరెంట్ ఇబ్బందులు ఉంటే మీరు తీసుకోమని కూడా చెప్పారు. వాళ్ళు బతిలాడడం వల్ల సరే చూద్దాము గ్లూకోజ్ సప్లైలో ఇదైపోతుందని చెప్పేసి వాళ్ళు బాగా బతిలాడతారు. మేము వాళ్ళ పరిస్థితి చూసి మేము వాళ్ళని చేర్చుకుంటాము. చేర్చుకున్న తర్వాత ఈ మధ్య కాలంలో అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ కాదు, బాగానే ఉంది. ఈ మధ్య కూడా ఒకరు చెవునొప్పితో ఇంటికి వెళ్ళి వచ్చింది, అది కూడా బాగానే ఉంది. హెచ్ఎస్ ఉంటారు, నేను ఉంటాను, తను ఉంటాము. క్వార్టర్స్లోనే ఉంటాము మేమంతా. 24 అవర్స్ నైట్ స్టే టీచర్ కూడా ఉంటారు. ఎలాంటి అజాగ్రత్త అనేది మా దగ్గర ఉండదండి. స్పాట్లో పెయిన్ వచ్చిందని తర్వాత చెప్తున్నారు పిల్లలు, అలా తీసుకొస్తారు, వాళ్ళకి తెలియదు. ఇందాక నేను వచ్చేటప్పుడు అడిగితే పాప నా మహిత కొంచెం వెనక నొప్పి వచ్చింది మేడం అని చెప్పారు. సో వాళ్ళు అక్కడైతే మాకేం చెప్పలేదు. చక్కెర ప్రేయర్లో మామూలుగా కాసేపు నిలబడితే చక్కెర రావడం అనేది పిల్లలు జనరల్గా చేస్తూ ఉంటారు. అలాంటి చక్కెర అనుకొని మేడము చేశారు. వాళ్ళ హస్బెండ్ కూడా ట్రీట్మెంట్ ఇస్తారు మామూలుగా. ఆయన చూసి పరిస్థితి చూసి వెంటనే మా దగ్గర ఉన్నటువంటి అటెండర్ ఆటోలో హాస్పిటల్కి, ఏరియా హాస్పిటల్కి తీసుకొస్తారు. దారిలో కూడా అంబులెన్స్ ఫోన్ చేస్తారు. మా తమ్ముడు బిడ్డ జామ్ హాస్టల్లో 5th క్లాస్ చదువుతుంది. ఈరోజు మార్నింగ్ 5:30కి వాకింగ్ అని తీసుకెళ్ళడం జరిగింది. అంత పొద్దున వాకింగ్ తీసుకున్న తర్వాత మా పాప మాకు స్కూల్ ప్రిన్సిపల్ మేడము ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, మీ పాపకి హెల్త్ బాగాలేదు, మా హాస్పిటల్ తీసుకుపోతున్నామని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తీరా హాస్పిటల్ వచ్చేసరికి మా పాప చనిపోయింది. అసలు ఏం జరిగిందా, అందుబాటులో ప్రిన్సిపల్ మేడం ఉందా, ప్లస్ స్టాఫ్ నర్స్ ఉందా లేదా ఎవరికి తెలియదు. మొత్తానికైతే మాకు ఏమని మీ పాపకి హెల్త్ బాగాలేదు అంతే అని చెప్పేసేసరికి మేము మా పాపకు ఇంతకుముందు కూడా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. మేము మా పాపను చూడండి ఏదో మామూలుగా హెల్త్ బాగాలంటే మేము వచ్చేసరికి పాప చనిపోయింది. దానికి ప్రిన్సిపల్ మేడము ఒకటికొకటి సమాధానం చెప్తుంది. అసలు ఏమైందో మాకు ఇప్పటిదాకా ఏం క్లారిటీ లేదు. మా పాపకు చనిపోయిన గల కారణాలు తెలిసే వరకు పోస్ట్ మార్టం చేయవద్దు. మేము హాస్పిటల్ చూసేసరికి ఆ పాప కాలుకు కొద్దిగా రక్తం కనబడుతుంది. అసలు ఏమైంది, ఎవరైనా ఏమైనా వేసిందా, ఏమైందా ఏం క్లారిటీ లేదు. పాప కాలుకు అయితే మాకు రక్తం కనబడ్డది. మరి కింద పడ్డదాన్ని చెప్తలేరు, ఏం లేదు. ఎప్పట్లాగా వచ్చిన ప్రిన్సిపల్ సార్ మేడం మేము కాంటాక్ట్ అవుతుంది, ఎప్పట్లాగానే మార్నింగ్ వాకింగ్కి వచ్చింది సార్, బాగానే ఉందని చెప్పేసి అన్నారు. కానీ కాలుకు చూస్తే తీరా రక్తం కనబడుతుంది. 7:30 అట్లా జరిగితే మాకు 9 వరకు 9:50 వరకు కాల్ చేయలేరు. వాళ్ళ అమ్మ కాల్ చేసి మీ పాప కొద్దిగా హెల్త్ బాగాలేదు రమ్మని చెప్పేసరికి మేము వచ్చి చూసేసరికి ఆల్రెడీ పాప చనిపోయింది. స్కూల్ యాజమాన్యంపై స్కూలు అసలు ఎందుకు చనిపోయిన కారణాలు తెలియకుండా సరైనటువంటి కారణాలు ఏమి చెప్తలేదు. అది ఏమందో ఏమో క్లారిటీ లేదు కాబట్టి వాళ్ళ మీద అసలు చర్య తీసుకోవాలి. ఎందుకంటే ప్రిన్సిపల్ మేడం అందుబాటులో ఉండాలి. ప్రిన్సిపల్ మేడం లేదు, దానికి అనుకూలంగా మళ్ళీ స్టాఫ్ నర్స్ కూడా అక్కడ లేరు. వాళ్ళ హస్బెండ్ వచ్చి ఉన్నాడు ఇక్కడ. మేము వచ్చేసరికి నేను వాళ్ళ హస్బెండ్ అని చెప్తున్నాడు ఆయన.